రాజ్గిరిలో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్సిటీకి చేరుకున్న ప్రధాని మోడీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం ఇక్కడ నుంచి కొత్త క్యాంపస్కు చేరుకున్న ఆయన అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుసలం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక మరియు వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుంచి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 2016లో నలంద శిథిలాలు ఐక్యరాజ్య సమితి వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిందని, ఆ తరువాత 2017లో యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయని తెలిసిందే. విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ నలంద పురాతన శిథిలాల సమీపంలో నిర్మించబడింది. ఈ కొత్త క్యాంపస్ నలంద విశ్వవిద్యాలయ చట్టం 2010 ద్వారా స్థాపించబడింది. 2007లో ఫిలిప్పీన్స్లో జరిగిన 2వ తూర్పు ఆసియా సదస్సులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు చట్టం ఏర్పాటు చేసింది. నలంద విశ్వవిద్యాలయంలో 40 తరగతి గదులు ఉన్న 2 అకాడమిక్ బ్లాక్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 1900 మంది పిల్లలకు సీటింగ్ ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయంలో 300 సీట్లు ఉన్న 2 ఆడిటోరియంలు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా అంతర్జాతీయ కేంద్రం, యాంఫీ థియేటర్ కూడా నిర్మించబడింది. ఇందులో 2000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఇది మాత్రమే కాకుండా విద్యార్థులకు ఫ్యాకల్టీ క్లబ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్తో సహా అనేక ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. నలంద విశ్వవిద్యాలయం క్యాంపస్ నెట్ జీరో క్యాంపస్, అంటే పర్యావరణ అనుకూల కార్యకలాపాలు, విద్య ఇక్కడ జరుగుతాయి. క్యాంపస్లో నీటిని రీసైకిల్ చేయడానికి ఒక ప్లాంటు, 100 ఎకరాల నీటి వనరులతో పాటు పర్యావరణ అనుకూలమైన అనేక సౌకర్యాలు ఉన్నాయి. నలంద విశ్వవిద్యాలయం చరిత్ర చాలా పురాతనమైంది. నలంద విశ్వవిద్యాలయం 1600 సంవత్సరాల క్రితం 5వ శతాబ్దంలో స్థాపించబడింది. దేశంలో నలంద విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఆకర్షించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విశ్వవిద్యాలయాలు 12వ శతాబ్దంలో అక్రమదారులచే నాశనం చేయబడ్డాయి. దీనికి ముందు ఈ పురాతన పాఠశాల సుమారు 800 సంవత్సరాల పాటు చాలా మంది విద్యార్థులకు విద్యను అందించింది. నలంద విశ్వవిద్యాలయానికి పునాది గుప్తా రాజవంశానికి చెందిన కుమార్ గుప్తా I ద్వారా వేయబడింది. 5వ శతాబ్దంలో నిర్మించబడిన పురాతన విశ్వవిద్యాలయంలో సుమారు 10,000 మంది విద్యార్థులు చదువుకునేవారు. వీరికి 1500 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. చాలా మంది విద్యార్థులు ఆసియా దేశాలైన చైనా, కొరియా, జపాన్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 7వ శతాబ్దంలో చైనీస్ సన్యాసి హ్యూయన్ సాంగ్ కూడా నలందలో విద్యను అభ్యసించాడు. నలంద విశ్వవిద్యాలయం వైభవాన్ని ఆయన తన పుస్తకాల్లో ప్రస్తావించారు. బౌద్ధ మతం యొక్క 2 ముఖ్యమైన కేంద్రాలలో ఇది కూడా ఒకటి.